గొర్రెల స్కామ్ పై ఈడీ కీలక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని ఈడీ ప్రకటించింది. 200కు పైగా బ్యాంక్ పాస్బుక్స్ ను సీజ్ చేశారు. బ్యాంకు ఖాతాలను ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి బెట్టింగ్ కోసం ఈ బ్యాంక్ పాస్బుక్ల్ని ఉపయోగించినట్లుగా ఈడీ చెప్తోంది, ఏ విధంగా చూడాలి? ఈ గొర్రెల పంపిణీ పథకం అక్రమాల కేసుకు సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా విచారించినటువంటి ఈడీ 700 కోట్ల వరకు స్కామ్ జరిగిందని చూసినప్పటికీ ఇప్పుడు 1000 కోట్ల వరకు స్కామ్ ఉండవలసి అనేటువంటి అంచనా రావడం జరిగింది. మహిళ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇంట్లో సోదరు జరిగినటువంటి సమయంలో ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. దాదాపు 200కు పైగా బ్యాంకు ఖాతాలను ఈ పాస్ పుస్తకాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ బ్యాంకు ఖాతాల ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ లో కూడా ఉపయోగించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం తాజా విచారణలో వెల్లడైంది. సోదాల అనంతరం దాదాపు 31 ఫోన్లను సీజ్ చేశారు. 20 సిమ్ కార్డులు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల అక్రమాలు పథకంలో జరిగినట్లు గుర్తించినప్పటికీ కూడా 33 జిల్లాలకు కలిపి చూస్తే దాదాపు 1000 కోట్ల పైబడే ఈ గొర్రెల పంపిణీ అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని గుర్తించారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని కూడా భావించడం జరిగింది. దానికి ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. లబ్ధిదారులకు వెళ్లాల్సినటువంటి నిధులను ప్రైవేట్ వ్యక్తులకు తమ సొంత ఖాతాల్లో మళ్లించడంతో పాటు కొన్ని బెట్టింగ్ యాప్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి అంశాన్ని తాజా విచారణలో కూడా పక్కవైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కేసులో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇన్ఫర్మేషన్ కోసం మీరేం చెప్పాలి? ఈ కుంభకోణానికి సంబంధించిన మీరేం చెప్పాలి? తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఈడీ కీలక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ ప్రకటించింది. 200కు పైగా బ్యాంక్ పాస్బుక్స్ ను సీజ్ చేశారు. బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు కూడా ఈడీ గుర్తించింది.